కొత్త రేషన్ కార్డుల పంపిణీతో ప్రజల కళ్ళల్లో ఆనందం వెల్లివిరుస్తోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ముందుగా పెబ్బేరు మండలంలోని 545 మందికి కొత్తవి, 2214 మంది యాడింగ్ అయిన వాళ్లకు మొత్తం కలిపి 4122 మంది లబ్ధిదారులకు స్థానిక సహారా ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సభలో కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. బడుగు బలహీన వర్గాలకు ఉన్నటువంటి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కూడా గెలిచినటువంటి నుండి ఇప్పటిదాకా అలుపెరగని పోరాటం చేస్తూ ప్రజలకు ఏ సమస్య ఉన్నా నేనున్నానంటూ ప్రతిదీ విషయానికి స్పందిస్తూ మరి ప్రజలకు ఎన్నో మేలు చేస్తూ మరి ఈరోజు కూడా 10 సంవత్సరాల గత ప్రభుత్వంలో రాని రేషన్ కార్డులను 10 సంవత్సరాల తర్వాత ఈ పేదలు గుర్తించినట్టు ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి ఈరోజు నిజంగా మనం జరుపుకోవాల్సిన పండుగ అంటే ఈరోజు రేషన్ కార్డుల పండుగ. ఎందుకంటే పేదలు కూడా దొడ్డు బియ్యం తింటున్నారని చెప్పేసి కూడా ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తూ మరి రేషన్ కార్డులను కూడా ఇస్తుందంటే ఈ ప్రభుత్వం గుర్తించి ఇస్తుంది. మరి అందుకు కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రతి విషయంలో కూడా వెన్నట్టు పేద ప్రజలు ఎన్నట్టు ఉంటూ మరి ఒక మాట అన్నారు ఎలక్షన్ల ముందు ప్రతి కుటుంబాన్ని పెద్ద కొడుగా ఉంటారని ఆ మాట నిజంగా నిరూపించుకున్నటువంటి ఏకైక నాయకుడు మన ఎమ్మెల్యే గారి. మరి ఎవరైనా హాస్పిటల్లో ఉంటే నేను ఉన్నానని చెప్పి ధైర్యం ఇస్తూ వాళ్ళకి గెలువలు ఇప్పినాం. కానీ మరి హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత వచ్చిన తర్వాత కూడా నేనున్నానని చెప్పేసి సీఎంఆర్ఎఫ్లు పనులు ఇప్పిస్తూ మరి ఎన్నో కోట్ల రూపాయల వరకు ఈ హాస్పిటల్ పరంగా ఇస్తూ మీ కుటుంబాన్ని భరోసా ఇస్తున్నటువంటి నాయకుడు మన గౌరవ ఎమ్మెల్యే గారు. సోదరులారా, గత 12 సంవత్సరాల నుంచి మనం చూసినాం ఏ టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు ఒక్కటంటే ఒక రేషన్ కార్డు రాలే. అదేవిధంగా ఎవరన్నా పిల్లలు పుడితే పెళ్లి కాకముందు అమ్మ నాయనతో ఒకడే ఉండింటాడు, వాళ్ళ పెళ్ళ వచ్చింటది, పిల్లలు అయింటారు, ఇప్పటికి 12 ఏళ్ళ వయసు వచ్చింటది, అయినా వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు పోయిన ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో మన గౌరవ పిసిసి అధ్యక్షులుగా ఆ రోజు ఉండి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా ఈరోజు ఈ రేషన్ కార్డులను ప్రతి ఒక్కరికి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇస్తా అని చెప్పి ఈరోజు ఇచ్చిన చరిత్ర మన రేవంత్ రెడ్డి గారిది, మన గౌరవ శాసనసభ్యుంది. అదేవిధంగా మనం చేస్తున్నది చాలా బృహత్తమైన కార్యక్రమం. ఎందుకంటే మీరు చాలా ఏళ్ళ నుంచి ఎదురు చూసినారు, కానీ రేషన్ కార్డు రాలేదని ఎప్పుడు మీరు ఒక అప్లికేషన్ పెట్టేవారు. ఇప్పుడున్న ప్రభుత్వం మీ అందరి కోసం ఈ కొత్త రేషన్ కార్డు పంపిణీకి అంగీకారం ఇవ్వడం జరిగింది. దాని తర్వాతనే ఈరోజు ఎమ్మెల్యే గారు ఈ వేదిక మీద నుంచి ఒక 545 రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు కేవలం పెబ్బేరు మండలికి మున్సిపాలిటీకి సంబంధించి డిస్ట్రిబ్యూట్ చేశారు. 545 రేషన్ కార్డులు అంటే 545 మంది అని లెక్క కాదు. ఒక్క రేషన్ కార్డులో 3 ఉంటారు, 4 ఉంటారు, 5 ఉంటారు. అలా చూసుకుంటే కొత్త రేషన్ కార్డుల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు దాదాపు ఒక 2000 మంది మన పెబ్బేరు మండలిలో ఉన్నారు. అదే విధానంగా ఉన్న రేషన్ కార్డులలో ఆల్రెడీ మనకి రేషన్ కార్డు ఉంది, కానీ దాంట్లో పెళ్ళైన తర్వాత ఆడపడుచు మన ఇంటికి వచ్చినారు, వారి పేరు లేదు. మన అబ్బాయి పుట్టినారు, ఆయన 18 సంవత్సరాలు, ఆయన పేరు లేదు. అట్లాంటి వాళ్ళ పేరు కూడా యాడ్ చేసి మనకి దాదాపు 2200 మందిని ఇప్పుడు పెబ్బేరు మండలిలో అదనపంగా యాడ్ చేస్తున్నాం. ఇవన్నీ టోటల్ చూస్తే ఈరోజు కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులను మనం లెక్క చేస్తే 4122 మందికి ఈరోజు మనం కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. సో మీరు నెక్స్ట్ నెలలో ఆ తర్వాత నెలలో మీకు ఈ తెల్ల బియ్యం కానీ మన సన్న బియ్యం కానీ ఇవన్నీ రావడం కాదు. మీ పేరు ఆల్రెడీ ఎక్కి ఉన్నాయి. మీ దగ్గరలో ఉన్న పీడిఎస్ షాప్కి మీరు వెళ్ళి తీసుకొని ఈ 3 నెలల రేషన్ కూడా మీరు ఇమ్మీడియట్గా తీసుకోవచ్చని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదొకటే కాదు, ఈ రేషన్ కార్డు రావడం వల్ల మీరు మిగతా అన్ని స్కీమ్లకు కూడా మీరు ఆటోమేటికల్గా లబ్ధిదారులు అయిపోతారు. మీరు ఎక్కడ కూడా మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మీకు ఆ స్కీమ్స్ కూడా అతి త్వరలో ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇవే కాకుండా పెబ్బేరు మండలానికి ఎమ్మెల్యే గారికి మా కొత్తలో ఇందిరమ్మ ఇల్లు వచ్చిన తర్వాత పెబ్బేరు మండలానికి, పెబ్బేరు మున్సిపాలిటీకి కొన్ని ఎక్కువ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ ఇవ్వాలని చెప్పి కేవలం మున్సిపాలిటీకి మండలికి సంబంధించి 500 ఇల్లు మనం కేవలం పెబ్బేరు మండలానికి ఇవ్వడం జరిగింది. దాంట్లో మీ అందరికీ కూడా తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. 330 మంది ఆల్రెడీ మార్కౌట్లు ఇచ్చి ఇల్లు కూడా ప్రారంభం చేసినారు.
దాంట్లో పెబ్బేరు మండలం చాలా ముందు అన్ని మండలాలకు సంబంధించి పెబ్బేరు మండలం కూడా చాలా ముందు ఉంది. మీరందరూ కూడా ఈ ప్రభుత్వం ఇస్తున్న స్కీమ్లలో వినియోగించుకొని మీరందరూ కూడా ఆర్థికంగా శారీరకంగా అన్ని దాంట్లో కూడా బలవంతులు కావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు మంజూరు చేసిన పాపాన పోలేదని విమర్శించారు. నేటి ఇందిరమ్మ రాజ్యంలో గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డుల పంపిణీతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొందన్నారు. ముందు 2 ఏళ్ల కిందట 19 నెలల కిందట ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా మనం 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పున్నారు. ఆ రేషన్ కార్డ్స్ ఇస్తే అదనంగా బియ్యం ఇవ్వాల్సి వస్తుంది, లేదా వాళ్ళకు అదనంగా వేరే ఫెసిలిటీస్ ఇవ్వాల్సి వస్తుంది, వేరే స్కీమ్లు ఇవ్వాల్సి వస్తుంది అని అవన్నీ పెండింగ్ పెడితే మేము అధికారులకు వస్తే ఫస్ట్ మేము రేషన్ కార్డులు ఇస్తాం, మనోళ్ళకందరికీ ఇంటింటికి మన ఇంటికి కోడలు వచ్చిన పేరే అడగాలి, మన బిడ్డ వేరే ఇంటికి పోయిన పేరే అడగాలి, మన ఇంట్లో మనవరాలు పుట్టిన అడగాలి, మనవడు పుట్టిన అడగాలి, మన పిల్లలు పెద్దగా 12వ తరగతికి వచ్చినా కూడా 12 ఏళ్ళ నుంచి ఆధార్ కార్డుల దాంట్లో పేరు యాడ్ కాలేదు కాబట్టి రేషన్ కార్డులో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి దీవించి మమ్మల్ని గెలిపిస్తే రేషన్ కార్డ్స్ ఇస్తామని ఆ రోజు మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు. పెబ్బేరు మండలంలో దాదాపు 545 కార్డులు 2214 మంది యాడ్ చేసిన కొత్తలను మొత్తం 4122 మందికి మనం లబ్ధి పొందుతుంది. దాంతోపాటు వనపర్తి జిల్లాలో వాళ్ళు 10 సంవత్సరాలు చేయలేదు కాబట్టి మనకు ఓన్లీ వనపర్తి జిల్లాలోనే 32,942 మందికి మన కొత్త రేషన్ కార్డులో లబ్ధి పొందుతుంది. ఇదంతా చాలా చరిత్ర. 32,942 మంది ఆ లబ్ధిదారులకు మనం రేషన్ కార్డులో యాడ్ చేయించినాం, కొత్త కార్డులు ఇచ్చినాం, వీళ్ళందరికీ కార్డ్స్ ఇచ్చినాం. ఇది బాగానే ఉంది, కార్డ్స్ ఇచ్చినాం. మనం ఏ గ్యారంటీలు చెప్పలే, వాళ్ళకి ఎవరికి ఏం చెప్పలే. అంతకుముందు దొడ్డ బియ్యం ఇస్తుండే, ఆ దొడ్డ బియ్యం తీసుకెళ్లి రేషన్ షాప్ నుంచి ఇంటికి కూడా తీసుకుపోకుంటే మధ్యలో కిరాణా షాపులు అమ్ముతుంటే అవి మళ్ళీ రైస్ మిల్ కొంటుండే. ఆ రైస్ మిల్లో మళ్ళీ మనకే వచ్చి అమ్ముతుండే 30 రూపాయలకు 40 రూపాయలకు. అవన్నీ ఇబ్బంది అవుతున్నాయి కాబట్టి హైదరాబాద్లో జూబ్లీస్లో, హైదరాబాద్లో బంజారాహిల్స్లో, పెబ్బేరులో, వనపర్తిలో పెద్ద పెద్ద సేట్లు శ్రీమంత్ ఉండినే సన్న బియ్యం తెలంగాణ రాష్ట్రంలో ఉండాలి, వనపర్తిలో ఉండాలి, పెబ్బేరులో ఉండాలి. మన బీదలు ఎందుకు తినకూడదని 3 కోట్ల మందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇచ్చిన చరిత్ర కూడా మన కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారిది. ఆ సన్న బియ్యం మనకే కాదు, మన దీనితో పాటు మన పిల్లలు హాస్టల్లో ఉన్నా, మన పిల్లలు గురుకులాలు ఉన్నా, మన పిల్లలు స్కూళ్ళల్లో ఉన్నా అక్కడ తిన్న పిల్లలు మంచి ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి వాళ్ళకు కూడా సన్న బియ్యం 4 నెలల నుంచి ఇస్తున్నాం. అది కూడా మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సర్కారులో ఇస్తున్నాం. దాంతో పాటు ధరణి, ఆ అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ పెట్టిన ధరణి, ఊర్ల మధ్యలో పంచాయతీ పెట్టిన ధరణి, ఆ గొడవలు పెట్టి మొత్తం 18 లక్షల ఎకరాలు దోసుకున్నారు మొత్తం స్టేట్ లో. ఇక్కడ పెబ్బేరులో కూడా కొంతమంది శిష్యులు ఉన్నారు, వనపర్తిలో ఉన్నాడు, అక్కడ హైదరాబాద్ లో కొంతమంది ఉన్నారు. ఆ హైదరాబాద్ లోకి నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 అని చెప్పుకున్నట్టు ఇక్కడ కబ్జాలు చేసిండ్రు, అక్కడ హైదరాబాద్ లో వాళ్ళు కబ్జాలు చేసిండ్రు. వాళ్ళందరికీ అట్లాంటి వాళ్ళందరికీ ఆ భూభారతి చట్టం తీసుకొచ్చి అవన్నీ రికవరీ చేసి అవంతా అన్నదమ్ముల పంచాయలు, ఊర్ల మధ్యల పంచాయలు అవన్నీ క్లియర్ చేసి ఆ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది కూడా మన రేవంత్ రెడ్డి గారు.